అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన చిన్నారుల కోసం చాలా సింపుల్గా ఒక హెల్దీ అండ్ టేస్టీ కేక్ ప్రిపరేషన్ చేసుకుందాం. ఈ కేక్ స్పెషల్ ఏంటంటే మనం బాలామృతం పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇందులో హెవీ క్రీమ్ కానీ ఫ్యాన్సీ డెకరేషన్స్ కానీ అవసరం లేదు. సింపుల్గా ఇంగ్రీడియంట్స్ కొంచేద్దామా. ఫస్ట్ మనం బాలామృతం పిండి తీసుకున్నానండి. ఇది బాలామృతం పిండి నేను మిక్సీ చేసి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే బాలామృతం పిండి హార్డ్గా ఉంటుంది కాబట్టి మిక్సీ చేయడం వల్ల సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. అందుకే అట్లా తీసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. నా దగ్గర కాజు, బాదాం ఇంకా కిస్మిస్ కూడా తీసుకున్నాను. అవి మిక్సీ చేసి తీసుకున్నాను అనమాట. ఇంకా మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. తర్వాత 3 బనానాస్ తీసుకున్నానండి. 3 బనానాస్ కొంచెం మెత్తగా ఉన్న బనానాస్ తీసుకున్నాను. తర్వాత నేను బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా తీసుకున్నానండి. విక్ఫీల్డ్ వాళ్ళది. మీ దగ్గర ఇంకేమైనా అదర్ బ్రాండ్స్ ఉంటే అక్కడి నుంచి కూడా చిటికెడు ఉప్పు తీసుకున్నానండి. ఆల్రెడీ బాలామృతం పౌడర్లోని సాల్ట్ ఉంటుందన్నమాట మనకి. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే, వేయకపోయినా పర్వాలేదు. తర్వాత బెల్లం పౌడర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఆల్టర్నేటివ్గా షుగర్ ఉంటే షుగర్ కూడా తీసుకోవచ్చు. కోకో పౌడర్ తీసుకున్నానండి. మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే తీసుకోండి, లేదంటే అదైనా స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇలాచి, తర్వాత దాల్చిన చెక్క తీసుకున్నాను. ఒక కప్పు పాలు, ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. తర్వాత హర్షీస్ వాళ్ళ నేను కోకో స్ప్రెడ్ తీసుకున్నాను. తర్వాత నెయ్యి తీసుకున్నాను. మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి, లేదంటే నెయ్యి అయినా, పూర్తిగా నెయ్యితోనైనా ఈ కేక్ని రెడీ చేసుకోండి. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. మీకు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గరే ఉన్నట్టు ఉంటుంది, గుర్తు కూడా వస్తాయన్నమాట ఈజీగా. మీకు నచ్చితే వీటిల్లో కొన్ని స్కిప్ చేసుకోవచ్చండి. బెల్లం బదులు షుగర్ వేసుకోవచ్చు. కోకో పౌడర్ లేకపోయినా పర్వాలేదు. హర్షీస్ స్ప్రెడ్ లేకపోయినా పర్వాలేదు. బనానాస్ బదులు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. హెల్దీ అని బనానాస్ వేసానండి. ఇప్పుడు బనానాస్ ఒక గ్రైండర్లో తీసుకొచ్చి బాగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేశానండి. బెల్లం వేయడం వల్ల మనకి ఈ కేక్ అనేది కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. మీరు షుగర్ వేస్తే కొంచెం లైట్ కలర్లో వస్తుందండి. బెల్లం యాడ్ చేసుకున్న వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోండి. షుగర్ నచ్చితే షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ చిన్నది కట్ చేయడం వల్ల మీకు ప్రతి ఒక్క బైట్లోని నట్స్ ఫ్లేవర్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. అందుకే నేను నట్స్ గ్రైండ్ చేసి వేసుకున్నాను. మీకు ఫుల్ హోల్సమ్గా నచ్చితే అలా ఫుల్గా ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసుకున్నానండి. మీ దగ్గర పాలు మాత్రమే ఉంటే పాలు ఒకటి వేసుకోండి, పెరుగు స్కిప్ చేయొచ్చు. ఈ కోకో పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కేక్కి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే కోకో పౌడర్ కూడా స్కిప్ చేయండి. ఇలాచి, దాల్చిన చెక్క వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కేక్కి. అవి మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకో కప్పు బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఈ 2 బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న బనానా మిక్చర్ కూడా వేసుకున్నాను. బాగా కలుపుకోండి. నా దగ్గర గీ ఉంది, గీ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి. మొత్తం ఈ కేక్ మిక్చర్ అంతా ఆయిల్తోనే మిక్స్ చేసుకున్నాం, లేదంటే మిల్క్, ఈ 2 ఫామ్స్లోనే మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయొద్దు. మీకు ఏమైనా టెక్స్చర్ కొంచెం గట్టిగా అనిపిస్తే ఆ 2 యాడ్ చేసుకోండి, వాటర్ మాత్రం యాడ్ చేసుకోవద్దు. తర్వాత ఇలా కేక్ బౌల్ తీసుకొని దానికి చూపించినంత గీ యాడ్ చేసుకోండి. గీ కార్నర్స్ అంతా రాసుకోండి, మొత్తం సైడ్స్ కూడా రాసుకోండి, కింద ప్లేట్ అంతా రాసుకోండి. రాసుకోవడం వల్ల మన కేక్ అనేది ఈ ప్లేట్కి అంటకుండా మనం ఎలా తీస్తే అలా వచ్చేటట్టు ఉంటుందన్నమాట కేక్. సో తర్వాత ఈ బౌల్లోని మనం ఇందాక చేసుకున్న కేక్ మిక్చర్ని అంతా ఇలా ట్రాన్స్ఫర్ చేయండి. మీ దగ్గర నట్స్ ఉంటే నట్స్తో పాటు డెకరేట్ చేసుకోండి పైన. తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి. ఆ కుక్కర్ని స్టవ్ మీద ఒక 15 మినిట్స్ వదిలేయండి. బాగా హీట్ అయిన తర్వాత ఆ కుక్కర్ని తర్వాత స్టాండ్ పెట్టి మనం ఇందాక ప్రిపేర్ చేసిన మిక్చర్ని అంతా అందులో పెట్టండి. తర్వాత ఒక 40 to 45 మినిట్స్ ఆ కుక్కర్ని లో ఫ్లేమ్లో వదిలేయండి. చూసారా మన కేక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో, సాఫ్ట్ అండ్ ఫ్లఫీగానా. మీకు కావాలంటే ఇలా చాక్ పెట్టి టెస్ట్ చేయండి.
ఒకవేళ చాక్కి అంటుకొని ఉంటే కేక్ని అది బాగా ఉడకలేదు అని అర్థం. ఒకవేళ ఇలా నీట్గా చాకు వచ్చేస్తే అది బాగా ఉడికిందని అర్థం. నేను ఫ్లిప్ చేసి చూసానండి కేక్ని, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఫైనల్లీ మన హెల్దీ బాలామృతం పిండి రెడీ అయిపోయిందండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు కూడా ఇలాంటి ప్రిపేర్ చేసి చేయడం వల్ల నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.